వరంగల్ జిల్లా హన్మకొండలోని బీఈడీ కాలేజ్ ప్రిన్సిపల్ వేధింపులపై విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. గత కొద్ది కాలంగా విద్యార్థులను వేధిస్తున్నాడని ప్రిన్సిపల్ సహదేవ్పై ఆరోపణలు వచ్చాయి. అసభ్యకరంగా మాట్లాడి తమను వేధిస్తున్నాడని విద్యార్థులను మండిపడుతున్నారు. అధికారులు మంత్రుల దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు విద్యార్థుల ఆందోళనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు వరంగల్ నుంచి. వెంకట్, విద్యార్థుల ఆందోళనకు సంబంధించి వివరాలు ఏంటి? పోలీసులు ఏమైనా లేదా పై అధికారులు ఏమైనా జోక్యం చేసుకున్నారు ఈ విషయంలో? హన్మకొండకు చెందిన బీఈడీ కళాశాల ప్రభుత్వ బీఈడీ కళాశాలలో విద్యార్థుల ఆందోళన గత కొంతకాలంగా కొనసాగుతుంది. విద్యార్థులను వేధిస్తున్నారని, స్వయంగా ప్రిన్సిపల్ వేధిస్తున్నారని లిఖితపూర్వకంగా అఫీషియల్ గా కూడా రాష్ట్ర మంత్రికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్కి, తర్వాత మిగిలిన ఉన్నతాధికారులందరికీ కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా కళాశాల ఆవరణలో, కళాశాల ఇంట బయట కూడా అనేక ఆందోళన చేశారు. చివరికి విద్యార్థినులు మాకేమైనా పర్వాలేదు అని మీడియాకి ఎక్కారు. వరంగల్ ప్రెస్ క్లబ్ లో కూడా పత్రికా సమావేశం నిర్వహించి ప్రిన్సిపల్ వేధింపులకు గురి చేస్తున్నారు, కొందరు విద్యార్థుల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారు, మరికొందరు విద్యార్థుల పట్ల లైంగికంగా వేధిస్తున్నారని కొన్ని సాక్ష్యాలతో రాష్ట్ర ముఖ్యమంత్రికి, అదేవిధంగా సీఎంపీసీ కూడా లేఖలు రాశారు. అంటే విద్యార్థుల ఆందోళన గత కొంతకాలంగా అంటే దాదాపు 20 రోజుల నుంచి ఆందోళన కొనసాగుతూనే ఉంది. అయితే విచారణ కాస్త ముమ్మరం కావడంతో బీఈడీ కళాశాల ప్రిన్సిపల్ సహదేవ్ సెలవుకు వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇవాళ ఉదయం కూడా వెళ్లి వివరణ తీసుకునే ప్రయత్నం చేశాం. అయితే వైస్ ప్రిన్సిపల్ మాత్రమే ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ప్రిన్సిపల్ గా ఉన్న సహదేవ్ మాత్రం సెలవులో ఉన్నారని తెలుస్తుంది. అయితే విద్యార్థులను మాత్రం అంటే తమ వేధిస్తున్నారని చాలా అఫీషియల్ గా చెప్తున్నారు. కాకపోతే అధ్యాపకుల నుంచి కానీ, తర్వాత మిగిలిన నాన్ టీచింగ్ స్టాఫ్ నుంచి కొంత కోణంలో విచారణ జరపగా డ్రెస్ కోడ్ విషయంలో ప్రిన్సిపల్ కాస్త స్టిక్ చేస్తున్నారు, అందుకనే విద్యార్థులను అలా ఆరోపిస్తున్నారని అధ్యాపక వర్గం చెప్తుంది. సేమ్ టైంలో అధ్యాపకుల్లోని కొంతమంది మహిళా ఉపాధ్యాయులు కూడా వారు కూడా విద్యార్థుల ఆరోపణలకి బలం చేకూర్చే విధంగా ప్రిన్సిపల్ తీరు పట్ల, ప్రిన్సిపల్ వ్యవహార శైలి పట్ల కాస్త మాకు అనుమానంగా ఉందని కూడా చెప్తున్నారు. విద్యార్థుల ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి ముమ్మడి నిజమని కూడా స్వయంగా అధ్యాపకులు కొందరు వాదిస్తున్నారు. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్.